లూకాసు వార్త 22:42లో తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలిసి ఇలా ఎందుకు ప్రార్థిస్తున్నాడు ఆయన? చాలాసార్లు చెప్పాను. ఆండ్రూ మర్రే అని గొప్ప భక్తుడు, మహాభక్తుడు దీని గురించి ఏం చెప్పారంటే, యేసు ప్రభు వారి జీవితంలో ప్రతిదీ కూడా మనకు ఏ ఆశీర్వాదం దొరకాలనుకున్నాడో దాని యొక్క నెగటివ్ ఫామ్ ఆయన తీసుకున్నాడు. దాని వ్యతిరేక పరిస్థితి, వ్యతిరేక రూపము ఆయన తీసుకున్నాడు. 2 కొరింథీ 8:9 ప్రకారం ఆయన ధనవంతుడై ఉండి, మన ప్రభువుని యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలనని మన కొరకు ఆయన దరిద్రుడు, ఆయన పేదవాడు. ఆయన అంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన బీద కుటుంబంలో పుట్టాడు. మనమందరము మానవులము, మనుష్య సంతానం. మనుష్య సంతానమైన మనలను దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చేయడానికి, దేవుని కుమార్తెలుగా ప్రమోట్ చేయటానికి, అసలు ఆ స్థానములో దేవుని కుమారుడుగా ఉన్న ఆయన మనుష్య కుమారుడైనాడు. తాను సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడుగా. కనుక ఆయన మనుష్య కుమారుడై మనుషులనేమో దేవుని కుమారులను, దేవుని కుమార్తెలను చేశాడు. ఆయన నిశ్చయముగా మన రోగములను వహించాను. యెషయా 53లో ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన వ్యాధిని అనుభవించిన వాడుగా కనపడ్డాడు, మనకు ఆరోగ్యం ఇవ్వడానికి. దుఃఖాక్రాంతుడుగా, వ్యసనాక్రాంతుడుగా మారాడు. ఎందుకంటే చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనకి ఇవ్వడానికి. మనకు ఆనందం ఇవ్వాలనుకున్నాడు, దుఃఖాన్ని ఆయన తీసుకున్నాడు. మనల్ని దేవుని కుమారులుగా చేయాలనుకున్నాడు, ఆయన ఆ కుమారత్వాన్ని త్యాగం చేసి మనిషి కుమారుడైనాడు. మనల్ని ధనవంతులుగా చేయాలనుకున్నాడు, ఆయన బీదవాడయ్యాడు. అంటే మనకి ఇద్దామనుకున్న ఆశీర్వాదానికి వ్యతిరేక పరిస్థితిని ఆయన ఎప్పుడూ తీసుకున్నాడు. అలాగే మన ప్రార్థనలకన్నిటికీ తండ్రి అయిన దేవుడు జవాబు ఇవ్వాలి. మనం అడిగి పొందాలి. మనం అడిగినటువంటి ఈవులు, బహుమానాలు, ఆశీర్వాదాలు, వరాలు, పరిష్కారాలు తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం సంతోషభరితులమైపోతాం కదా. కానీ మరి దానికి నెగటివ్ పరిస్థితి ఏంటంటే, ఒక్కసారైనా యేసయ్య తన ప్రార్థనకు తండ్రి అయిన దేవుని చేత నో అనిపించుకోవాలి. నో అనేటట్టుగా ఒక ప్రార్థన చెయ్యాలి. ఏం చేస్తాడు ఆయన? దేవుని చిత్తం ఎరిగినవాడు గనక ఏది అడిగినా దేవుడు ఆయనకి ఎప్పుడు ఇస్తానే ఉన్నాడు. లాజరు సమాధి దగ్గర చెప్పాడు ఆయన, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు, ఆలకించుచున్నావు అని నేను ఎరుగుదును. కానీ వీళ్ళందరూ కొరకు ఈ మాట చెప్పాను, ఇతన్ని లేవనెత్తమని దేవునికి, తండ్రి అయిన దేవునికి చెప్పి పర్మిషన్ తీసుకొని లాజరు బయటికి రా అన్నాడు. వచ్చేసాడు. గనుక మన ప్రార్థనలకు తండ్రి అయిన దేవుడు జవాబు ఇవ్వాలి అంటే ఒక్కసారైనా కుమారుడైన దేవుని ప్రార్థనకు నో అన్నట్టు చరిత్ర ఉండాలి. ఇంకా ఏది అడిగినా ఆయన ఓకే 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 అంటున్నాడు. నో అనడానికి అవకాశం లేని ప్రార్థనలే చూస్తున్నాడు ఈయన ఎప్పుడు. అందుకని ఇక తండ్రి అయిన దేవుడు నో, ఇది నువ్వు అడిగేది నాకు నచ్చలేదు కుమారుడు, నేను ఇయ్యను అని అనాలి. అనేటట్టుగా ఏం ప్రార్థన చేయాలంటే, ఈ మానవ విమోచన, మానవ జాతి రక్షణ విమోచన యజ్ఞం, తండ్రి అయిన దేవుని ప్రణాళిక, ఇది తప్పదు, అవశ్యం, జరగకపోతే కుదరదు. కాబట్టి మరి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగిపోనిమ్మని ప్రార్థన చేశాడు. తండ్రి అయిన దేవుడు నో అంటాడని, నో అనాలనే చేశాడు. ఎందుకు అట్లా నో అనాలి? అప్పుడు మన ప్రార్థనలు అనేవి ఎస్ అనడానికి ఇది కారణమవుతుంది. ఇప్పుడు ఆయన బీదవాడు ఎందుకు కావాలి అని అడిగినట్టే ఉంది కదా.
ఆయన బీదవాడు అయినందుకు మనల్ని ధనవంతులుగా చేస్తున్నాడు. ఆయన వ్యాధిగ్రస్తుడు అయినందుకు మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తున్నాడు. నెగేషన్ అన్నమాట. ఆ నెగటివ్ సిచ్యువేషన్ ఆయన తీసుకొని తండ్రిని అంటాడు, వాడు అడిగింది నీకు ఇష్టమో లేదో కానీ తండ్రి, ఒకవేళ నీకు అంత సంతృప్తికరంగా లేకపోయినా ఒకప్పుడు నా ప్రార్థన నువ్వు వినలేదు కదా, కనుక దాని మీద ఆధారపడి నేను ఒకప్పుడు నీ ముందు నేను ఒక పిటిషన్ పెట్టి రిజెక్ట్ అయ్యానుగా, ఆ బేసిస్ మీద నా పిల్లలు అడిగే ప్రార్థనకు నువ్వు ఆమెను పలుకు అని దేవుని చేత ఒప్పిస్తాడు ఈయన. అందుకొరకే మనం యేసునామములు అడుగుచున్నాం తండ్రి అంటాం. ఈయన ఉండకపోతే మన ప్రార్థనలకు తండ్రి అయిన దేవుడు ఆమెను అంటాడనే గ్యారంటీ లేదు అదన్నమాట. అందుకొరకు ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.